భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2024లోని టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేసింది. ఇంత హఠాత్తుగా విరాట్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఏదో జరిగిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 2025లో జనవరిలోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో విరాట్ 5 టెస్టులు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్లోనే విరాట్ తన సహచరులతో ఐయామ్ డన్ అని చెప్పాడట. కానీ రోహిత్, రాహుల్, బుమ్రా వాదించడంతో విరాట్ అప్పుడు తన మనసు మార్చుకున్నాడట. అయితే త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ కూడా తన మనసులోని మాటను బీసీసీఐకి తెలియజేశాడని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. బీసీసీఐ ఎంత వాదించినప్పటికీ విరాట్ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇండియన్ టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు ముగ్గురు ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ 10,000 రన్స్ పూర్తి చేశారు. ఇక విరాట్ విషయానికి వస్తే ఇంకా కేవలం 770 పరుగులు చేస్తే చాలు 10,000 రన్ క్లబ్లో చేరిన ఘనత సొంతం చేసుకునేవాడు. ఆ ఘనత పూర్తి చేయకుండానే విరాట్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రన్ మిషన్, కింగ్ కోహ్లీ, చేజ్ మాస్టర్ కోహ్లీ అసాధారణ కెరియర్ను, టెస్ట్ క్రికెట్కు అతడు అందించిన సేవలను బీసీసీఐ, ఐసీసీ సహా పలువురు ప్రస్తుత మాజీ క్రికెటర్లు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.